మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెనికి సంబంధించినటువంటి ఒకే కుటుంబంలో అక్క తమ్ముడికి ఒకేసారి జాబ్స్ రావడం జరిగింది. ఒకరికేమో టీచర్ డిఎస్సి జాబ్ కొట్టారు, అక్క తమ్ముడేమో బ్యాంక్ జాబ్ కొట్టారు. సో వాళ్ళ తమ్ముడితో ప్రస్తుతం మనతో మాట్లాడదాం. మీ పేరు బ్రదర్? రామకృష్ణ ప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఒకే ఇంట్లో ఇద్దరికి జాబ్స్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 5 years అండి. ఓకే, ఓన్ ప్రిపరేషన్. ఓకే, కోచింగ్ లేదు, ఎటువంటి కోచింగ్ లేదు, ఓన్ ప్రిపరేషన్. అవును, ఓన్ ప్రిపరేషన్. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వదిలాయి? నాకు ర్యాంక్స్ ఉండవు, కట్ ఆఫ్ ఉండిద్ది. కట్ ఆఫ్ ఉంటుందా? ఓకే, కట్ ఆఫ్ 81, నాకు 88 వచ్చి. 88 వచ్చాయి. ఓకే, అంటే మీ అక్కగారికి మీకు ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది? 5 years. 5 years గ్యాప్. ఓకే, అంటే మీరు ఎప్పటి నుంచి దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు? నేను బీటెక్ 2019లో అయిపోయింది, అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి దీని మీద దీర్ఘకాలికంగా కోచింగ్ తీసుకున్నారా? లేదు. సో బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి సొంతగానే మీరు చదువుకుంటూ జాబ్ కొట్టారు. అవును. రోజుకి ఎన్ని గంటలు చదివారు? రోజుకి 8 hours. 8 hours చదివారు. సో దానికి సంబంధించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అర్థమెటిక్, రీజనింగ్ కొంచెం బాగా కష్టపడ్డాను. జీకే, కరెంట్ అఫైర్స్ బాగా చదివాను. నేను ఆర్ఆర్బి కూడా క్లియర్ చేశాను. ఓకే, నాకు కాకపోతే ఇది వచ్చిందని దానికి వెళ్ళలేదు. మీకు బీటెక్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది? 75. 75%. ఏ స్ట్రీమ్? మెకానికల్. మెకానికల్. ఓకే, ఇంకా సో ఓవరాల్గా దీనికి సంబంధించి మీ అమ్మ నాన్నకి కానీ కుటుంబ సభ్యులకి సంతోషంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మ నాన్న కూడా చాలా కాలం ఎదురు చూశారు. ఇప్పుడు ఇద్దరికి జాబులు వచ్చేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి జాబ్స్ రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అది కూడా వేరు వేరు సెక్టార్లో 2 గవర్నమెంట్ జాబ్సే. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మీ అక్క విషయం గురించి ఏం చెప్తారు? మా అక్క అయితే అసలు ఓపెన్ డిగ్రీ, ఓపెన్ బీఈడి చేసింది. అంతా డిస్టెన్స్లోనే చదివారు? డిస్టెన్స్లో చదివారు. ప్రిపరేషన్ ఏం లేకుండా ఇంటి దగ్గర ఉండే చదివింది. తనకి అంత గైడెన్స్ ఎవరిచ్చారు? మా బావ ఆల్రెడీ టీచరు, మ్యాథ్స్ టీచరు. ఆయన గైడెన్స్తో చదివింది. దట్స్ రియలీ గ్రేట్. మైగా 8th ర్యాంక్ వచ్చింది. అంటే చాలామంది కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ర్యాంక్స్ రావు, చాలామంది క్వాలిఫై కూడా కారు. బట్ దీనికి ర్యాంక్ రావడమే కాదు, 8th జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు రావడం, అది కూడా ఆమె డిగ్రీ, కాలేజెస్ ఇవన్నీ కూడా డిస్టెన్స్లోనే చేశారు. అండ్ కోచింగ్ కూడా తీసుకోకుండా కేవలం ఇంట్లో ఉండి మెటీరియల్స్ చదువుకుంటూ ఆన్లైన్ కోచింగ్స్ అన్న తీసుకున్నారా? ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఇండివిజువల్గా సొంతగా ప్రిపేర్ అయ్యి జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు వాళ్ళ అక్కగారు. వాళ్ళ తమ్ముడు రామకృష్ణ కూడా బ్యాంకులో సంబంధించి జాబ్ కొట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు చదువుతున్నటువంటి ఇప్పుడు యువతకి ప్రిపరేషన్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ప్రిపరేషన్ అంటే కష్టపడాలి, రోజుకి 8 గంటలు చదువుకోవాలి. చదవటం అనే కాకుండా మంచి స్ట్రాటజీతో బాగా కష్టపడటం కాదు, ముందు స్ట్రాటజీ ఉండాలి. దానికి మంచి స్ట్రాటజీతో చదివితే జాబులు. సో ఏ మెటీరియల్ ఎలా చదవాలి ఒక స్ట్రాటజీ చేసుకొని చదువుతాం. అవును, టైం టేబుల్ ముందే ప్రిపేర్ చేసుకొని ఇలా ఈలోపు కంప్లీట్ చేయాలి, అలా కంప్లీట్ చేస్తే చదవాలి. అంటే మీరు ఉదయాన్నే ఎన్నింటికి లేచి చదువుతుంటారు? నేను 6కి లేచి చదువుతుంటారు. రోజుకి 8 to 10 hours? 8 hours మ్యాక్సిమం. ప్రతిరోజు చదువుతారా? అంటే ఖాళీ ఎక్కడైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు అలా వెళ్తాను అప్పుడప్పుడు. సో అంటే దీర్ఘకాలికంగా 6 సంవత్సరాలు దీని మీదే కూర్చున్నారు? ఓకే, వేరే దానికి వెళ్ళలేదు, దీని మీదే ప్రిపేర్ అయ్యాను. మధ్యలో ఏ జాబ్ కానీ లేదంటే వేరే వర్క్ కానీ ఏం చేయలేదు. 2019 అయిపోయింది కదా. సో చూసారు కదా, రామకృష్ణ ఒకే ఇంట్లో ఇద్దరికి అక్క తమ్ముడికి జాబ్ రావడం, ఇద్దరు కూడా అనూహ్యంగా తిని కాలేజ్ అయిపోయిన తర్వాత 2019లో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి తన ఇంట్లోనే ఇండివిజువల్గా ఓన్గా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబు, బ్యాంకుకి సంబంధించి జాబ్ కొట్టడం జరిగింది. వీళ్ళ అక్కగారు తను కూడా కాలేజీలో వెళ్లకుండా డిస్టెన్స్లోనే చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ తను కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతూ తను జాబ్ కొట్టడం జరిగింది. అమ్మ మీ పేరు? నీలిమా అండి. ఎన్నో ర్యాంక్ వచ్చింది? 8th ర్యాంక్. 8th ర్యాంక్. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 1 year నుంచి. 1 year నుంచి ప్రిపేర్ అవుతూ 8th ర్యాంక్ వచ్చింది. ఎక్కడండి మీ ఊరు? చేబ్రోల్ అండి, కొత్తరెడ్డిపాలెం. ఏం చదివారు? బీఈడి చదివాను. బిఏ బీఈడి.
బిఏ బిఈడి. సో అది డిస్టెన్స్లో చదివారా లేదంటే? డిస్టెన్సేనండి. ఆ. డిగ్రీ కూడా డిస్టెన్స్లోనే చదివాము. దీనికి ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఆహా, లేదు, ఇంటి దగ్గర. అంటే అన్ని డిస్టెన్స్లో చదివి కోచింగ్ తీసుకోకుండానే ఇక్కడ 8th ర్యాంక్ కొట్టారు. అవును. ఎలా ఎలా? సో ఓన్ ప్రిపరేషనేనండి. ఆ. ఎవరు సపోర్ట్? మా హస్బెండ్ సపోర్ట్. ఏం పేరు మీ హస్బెండ్? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? ఏం లేదండి, సో బాగా సపోర్ట్ చేశారు నాకు. ఇంకా ఆయన సపోర్ట్ వల్లే నేను డిస్టెన్స్లో డిగ్రీ చదివాను, బీఈడి రెగ్యులర్లో చదివాను. ఆయన సపోర్ట్ నాకు బాగా ఉంది కాబట్టి నేను 8th ర్యాంకు సాధించగలిగాను. సో మీ కుటుంబంలోనే మీ తమ్ముడికి బ్యాంక్ జాబ్ కూడా వచ్చింది. అవును, ఎస్బీఐలో వచ్చింది. సో ఒకే ఇంట్లో ఇద్దరు బాగా కష్టపడుతున్నారు, అర్థం అవుతుంది. ఏం చెప్తారు తమ్ముడు గురించి? ఏముందండి, ఫస్ట్ నుంచి జాబ్ కొట్టాలి, జాబ్ చేయాలని ఉంది, గట్టిగా కోరిక ఉంది. దానివల్లే ఎలా అయినా జాబ్ సాధించాలని చదివాం. వాడు కూడా అంతే పట్టుదలతో బాగా చదివాడు. మీరు 8th ర్యాంక్ వచ్చింది, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి, ఎందుకంటే రేపు పిల్లల్ని హ్యాండిల్ చేయాలి కదా. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ కొత్త జాబ్లోకి వెళ్ళడం, కొత్త జీవితం? కొంచెం కొత్తగానే ఉంది, కానీ ఇష్టమే కాబట్టి జాబు స్ట్రాంగ్గానే చేయగలుగుతాను, గట్టిగానే. సార్, మీ ఆవిడ గారు డిస్టెన్స్లోనే డిగ్రీ చేశారు, డిస్టెన్స్లోనే కోచింగ్ ఇదంతా కూడా మీ సపోర్ట్తోనే చేశారని చెప్తున్నారు. ఎలా చదివారు ఏంటి, రోజుకి ఎన్ని గంటలు కష్టపడ్డారు? మనం మార్నింగ్ ఇంటి పని చేసుకుంటూ నైట్ ఇంటి పని పిల్లలు చదువుకుంటున్నారు, చేసుకుంటూ కూడా మార్నింగ్ 4కి రెగ్యులర్గా లేచేవాళ్ళు, నైట్ 10 వరకు చేసేవాళ్ళు. టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యారు, ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. అట్లనే ఆన్లైన్లో టెస్టులు రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ టెస్టులు రాసేవాళ్ళు. దగ్గర ఒక 500 టెస్టుల దాకా అటెంప్ట్ చేశారు. అదే సక్సెస్ కారణం. అసలు చాలా తక్కువ టైంలో 1 year ప్రిపరేషన్కి కోచింగ్ కూడా లేకుండా మీరు ఎలా సపోర్ట్ చేశారు? జస్ట్ గైడెన్స్, అంటే టెక్స్ట్ బుక్స్కే పరిమితమై చదవాలి, అంటే వేరే ఎన్ని పబ్లికేషన్స్ వచ్చినా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలనేది ప్రిన్సిపల్. దానికే నేను చెప్పాను, దానికే ఇదై ఉన్నారు, దాని ప్రకారమే ప్రిపేర్ అయ్యారు. ఆన్లైన్ టెస్టులు రాసినప్పుడు కూడా టెస్టులు రాసిన తర్వాత తప్పులను కూడా మళ్ళీ టెక్స్ట్ బుక్లోనే వెతికేవాళ్ళు. అదే ఎక్కువ సార్లు రివిజన్ చేయడమే ప్రధానమైన కారణం. సో తనకి మీరు గైడెన్స్ ఇచ్చేటప్పుడు వేరే టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే వేరే గైడెన్స్ లేకుండా కేవలం గవర్నమెంటే యూజ్ చేయమని చెప్పారు. సో 8th ర్యాంక్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా? టాప్ 10లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే మనం ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు వచ్చే మార్కులు 80% రావాలి అనేది మనం పెట్టుకున్న టార్గెట్. అది దగ్గర రీచ్ అవుతున్నారు. 80% దగ్గరకు వచ్చారంటే టాప్ 10లో ఉంటారనేది ఒక నమ్మకం ఉంది. సో ఒకే ఇంట్లో 2 జాబ్లు వచ్చాయి, మీ బామర్ది కూడా జాబ్ వచ్చింది. సో ఏం చెప్తారు? ఇది చాలా సంతోషంగా ఉంది. అది వాళ్ళ కష్టానికి, వాళ్ళ డెడికేషన్కి నిదర్శనం. అట్లానే జాబ్లో కూడా కష్టపడి పనిచేసి పిల్లలకు న్యాయం చేయాలని చెప్తున్నాను. మీరేం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ టీచర్ని. 2008 డిఎస్సిలో నాది 11th ర్యాంకు మ్యాథ్స్. ఇప్పుడు దగ్గర 15 years నుంచి సర్వీస్లో ఉన్నాం. ప్రజెంట్ వేజన్ల హై స్కూల్లో పనిచేస్తున్నాం. సో మీకు అప్పుడు 11th ర్యాంకు, మీ వైఫ్కి 8th ర్యాంకు. సో మీకున్నటువంటి టాలెంట్ అంతా తనకి అందజేశారు. మీ ఆశీస్సులతో బాగా ఆమె 8th ర్యాంక్ సంపాదించింది మీకంటే ముందు. చాలా సంతోషంగా ఉందండి. సో ఓవరాల్గా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలామంది కాల్ లెటర్స్ రాలేదంటున్నారు. సో ఏం చెప్తారు? కాల్ లెటర్స్ మాకున్న సమాచారం సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఇచ్చారు అనేది గ్రూపుల్లో వచ్చిన సమాచారం. మరి రాలేదు అంటే అది అధికారులు ఎందుకు రాలేదు ఏంటనేది వాళ్ళు చెప్తారు. మిగిలిన విషయాలు నాకు ఐడియా లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏసీ కాలేజీలో అంతా మీకు ప్రాబ్లం లేకుండా అంతా బాగానే జరుగుతుందా? చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు అభ్యర్థులకు. సో ఓవరాల్గా ఈ ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఆల్రెడీ 11th ర్యాంకు కొట్టారు 15 years బ్యాక్. ఇప్పుడు మీ వైఫ్ గారు 8th ర్యాంకు. సో దాని మీద మంచి పట్టు ఉంది. చాలామందికి మీ సజెషన్స్ కావాలి. ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడున్న అభ్యర్థులకి? ఎప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది అనేది దాని గురించి ఆలోచించకుండా జాబ్ కొట్టాలి అనే ఒక లక్ష్యం అయితే ఉంటే ఈ రోజు నుంచే ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా రాయడానికి సిద్ధంగా ఉండేట్లుగా ప్రిపరేషన్ ఉండాలి. ఏ అభ్యర్థికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే అభ్యర్థి పాటించాల్సిన రూల్ అది.
అందువల్ల అభ్యర్థులు ఎప్పటి నుంచే మరలా టెట్ డిఎస్సి వేస్తాం అనే ప్రతిరోజు ప్రతి సంవత్సరం డిఎస్సి అనే ప్రకటన ఉంది. అందువల్ల ప్రిపరేషన్లో ఉండడం ఒక్కటే ద్వారానే మనం సాధించగలం అనేది నా అభిప్రాయం. సంతోషంగా ఉందండి. ఇద్దరికి జాబ్ రావటం. మా అబ్బాయి 5 సంవత్సరాలు కష్టపడుతున్నాడు, రాలేదనుకుంటున్నాము, వచ్చింది. మా అమ్మాయి మాత్రం చాలా కష్టపడిందండి. కష్టపడి రోజుకు 12 గంటలు చదివేది. మా అమ్మాయి చాలా కష్టపడి తెచ్చుకుందండి. అసలు మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా డిస్టెన్స్లో చదివింది. పిల్లలు చూసుకుంటూ బడికి పంపిస్తూ వాళ్ళని తీసుకొచ్చుకుంటూ చదువుకుందండి. మా అమ్మాయి మాత్రం బాగా కష్టపడింది. జాబ్ రావడం కాదు, ర్యాంక్ కొట్టింది మీ అమ్మాయి. బాగా సంతోషంగా ఉంది. అంటే మీ అబ్బాయి విషయంలో కూడా ఏం చెప్తారు? మా అబ్బాయి విషయంలో అంటే 5 సంవత్సరాలు చదివాడు కానీ అయినా తెచ్చుకున్నాడు. మా అబ్బాయికి కూడా సంతోషంగా ఉంది. ఈ 5-6 సంవత్సరాలు ఒకే పని మీద కూర్చుంటే మీకు ఏమైనా ఆందోళన కలిగిందా? ఏం లేదండి. మా అబ్బాయి జాబ్ రావాలి, మేమే చేసి పెడతాం, నువ్వు ఎన్ని రోజులైనా చదువుకోమని చెప్పాం. భరోసా ఇచ్చారు. దేనికి వెళ్ళొద్దు, మేమే చేసి పెడతామని చెప్పాం. సో ఓవరాల్గా ఇద్దరికి సంబంధించి ఏం చెప్తారమ్మా? వాళ్ళ కష్టం గురించి కానీ, మీరు పడ్డ కష్టం గురించి కానీ, వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళకైన ఖర్చులు కానీ, మీ కష్టాన్నంతా మర్చిపోయారు? అవునండి. ఇన్ని జాబులు వచ్చిన తర్వాత కష్టం అనేది గుర్తుండదు కదా. మేము కష్టపడే సంపాదించుకున్నాం. మాకు ఆస్తులు ఏమి లేవు. మా చాకరితోటే చదివించాం. మా అమ్మాయిని ఇంటర్ దాకే చదివించాం. తర్వాత ఆ అబ్బాయి ఇంటి దగ్గర చదివించుకున్నాడు. ఇంటర్ దాకా చదివించి పెళ్లి చేసాము. మా అబ్బాయిని మాత్రం చదివించాం, డబ్బులు పెట్టే. అంటే ఈవీఐటీలో చదివాడు. 2 లక్షలు అయినాయి కానీ అయినా మేము సంపాదించుకొని పెట్టాం. సో మీకు మంచి అల్లుడు కూడా వచ్చారు, మీ కూతుర్ని చాలా చక్కగా చదివించుకున్నారు. అల్లుడు కూడా మంచివాడు, బాగా చదివించుకున్నాడు. ఉద్యోగం వచ్చిన పిల్లలు కూడా బాగుంటారు. 2 పిల్లలు అమ్మాయికి, వాళ్ళు బాగా చదువుతున్నారు. ఫస్ట్ ర్యాంకుల వాళ్ళకి కూడా. సో ఎప్పుడు కూడా మీ ఇద్దరు పిల్లల మీద ఒత్తిడి పెట్టలేదు కదా? లేదండి, మేము ఇప్పుడు ఒత్తిడి పెట్టలేదు. మా అమ్మాయిని కూడా ఉద్యోగం వచ్చినాకే పెళ్లి చేస్తాం అనుకున్నాం. అయిన సంబంధం అని చెప్పి చేసుకుంటామన్నారు. సరే అని చెప్పి పెళ్లి చేసాం. మీరేం చేస్తుంటారమ్మా? మేము మగ్గం నేస్తామండి. మగ్గం నేస్తాం. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు మగ్గమే నేస్తాడు. ఇంకా కొంచెం ఖాళీ ఉందనుకుంటే నేను పనికి వెళ్తాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మగ్గం పని చేసుకుంటాం. మగ్గమే, మాకు ఇంకేం పని లేదు. మగ్గం వేసే పిల్లలు చదివించుకున్నాం.